మహర్షి తెలుగు కథలు. అనగా అనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో అందమైన జలపాతాలు, దట్టమైన చెట్లు, పచ్చిగ బయలుతో చూడముచ్చటగా ఉంది. అడవి మధ్యలో ఒక మహర్షి ఆశ్రమం కూడా ఉంది. ఆశ్రమంలో మహర్షి తన శిష్యులతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. వారితో పాటు ఆశ్రమంలో సాధు జంతువులు, పక్షులు కూడా తిరుగుతూ ఉంటాయి. పచ్చని ప్రకృతితో ఆశ్రమ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అయితే దగ్గరలో ఉన్న ఊరి ప్రజలకు మహర్షి నిత్యం భక్తి జ్ఞానంతో కూడిన ప్రవచనాలు, పురాణ కథలు, ఇతిహాసాలు, నీతి కథలు చెబుతూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా ఎంతో భక్తితో మహర్షి చెప్పే ప్రవచనాలు వింటూ ఉంటారు. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. ఒక ఊరిలో కోటయ్య, అప్పలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు పరమతిండిబోతులు. ప్రతిరోజు రకరకాల వంటకాలు చేసుకుని తినేవారు. వారి ధ్యాసంతా ఎప్పుడూ తిండి మీదే ఉండేది. ఎప్పుడు ఏ వంటకం చేసుకుని తిందామా అని ఆలోచించేవాళ్లు. పొద్దున్నుండి రాత్రి పడుకునేదాకా వారి తిండి ప్రణాళికాబద్ధంగా ఉండేది. వంట చేసిన పదార్థాలన్నింటినీ చెరో సగం పంచుకుని తినేవారు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ కాకుండా చూసుకునేవారు. ఒకరికి తెలియకుండా ఒకరు వంటగదిలోకెళ్ళి దొంగచాటుగా తినేవాళ్లు. అలా దొరికిపోయి దెబ్బలాడుకునేవారు. అయితే ఒకరోజు అప్పలమ్మ గారెలు చెయ్యాలనుకుని పిండి రుబ్బుతోంది. కోటయ్యకు అది చూసి నోరూరిపోతోంది. కొద్దిసేపటికి గారెలు కాల్చి వంటకం సిద్ధం చేసింది అప్పలమ్మ. ఇక ఇద్దరూ గారెలు తినడానికి సిద్ధమయ్యారు. వెంటనే తినడానికి కూర్చున్నారు. మొత్తం 7 గారెలయ్యాయి. చెరో 3 వేసుకోగా ఒకటి మిగిలిపోతోంది. అప్పుడు అప్పలమ్మ ఇలా అంది: కష్టపడి పిండి రుబ్బి గారెలు చేసింది నేను, కనుక మిగిలిన ఒక్క గారె నేనే తింటాను. కాదు, అది కష్టపడి పని చేసి సంపాదించింది నేనే కాబట్టి నేనే తింటాను. అలా గారె కోసం ఇద్దరూ వాదించుకుంటూ ఉన్నారు. అలా వాదించుకుంటూ ఉండగా కొద్దిసేపటికి ఒక ప్రణాళిక వేసుకున్నారు. దాని ప్రకారం గారె విరగ్గొట్టకుండా అది ఎవరో ఒకరికి చెందాలి. కాబట్టి రాత్రి పడుకొని తెల్లారేసరికి ఎవరు లేటుగా లేస్తారో వారికి 4 గారెలు, మరియు ముందు లేచిన వారికి 3 గారెలు అనుకున్నారు. మరియు ముందు ఎవరు నోరు విప్పి మాట్లాడినా వారికి 3 గారెలు మాత్రమే. ఇలా పందెం వేసుకుని సిద్ధమయ్యారు. ఇక సమయం రాత్రైంది. ఇద్దరూ చెరో మంచం మీద పడుకున్నారు. ఇంతలో అర్ధరాత్రి కూడా దాటింది. ఎవడో ఒక దొంగ కిటికీలో నుంచి చూస్తున్నాడు. కోటయ్య అరవాలని నోరు పెద్దగా తెరవబోయాడు. కాని అరిస్తే 3 గారెలే వస్తాయని గుర్తుకొచ్చి చప్పున నోరు మూసుకున్నాడు. ఇంతలో వాడు ఒక కట్టెని కిటికీలో నుంచి లోపలికి పెట్టి అక్కడ ఉన్న కొంత ధనాన్ని కట్టెతో తీస్తున్నాడు. ఇంతలో అప్పలమ్మకి మెలకువ వచ్చి అరవబోయింది. కాని అరిచినా లేచినా 3 గారెలే వస్తాయని నోరు మూసుకుంది. దొంగ కట్టెతో ధనం తీస్తున్నా పందెం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి ఇద్దరిది. ఓసేవు, దొంగ ధనం దొంగిలిస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? ఒక్క గారె కోసం ఎంత కక్కుర్తి పడతావా? తిండిబోతెదవా, ఒక్క గారె కోసం కక్కుర్తిపడి అంత ధనం పోతుంటే అలా గుడ్లప్పగించి చూస్తావా? లేచి అరవచ్చుగా. అలా ఇద్దరూ ఒక్క గారె కోసం దొంగని అడ్డుకోకుండా అంత ధనాన్ని కూడా పోగొట్టుకున్నారు. అంత తిండిబోతులు వాళ్ళు. ఇంతలో తెల్లవారింది. సమయం 6 అయింది. ఇద్దరిలో ఎవరూ లేవలేదు. 7, 8 అయ్యింది. అయినా ఎవ్వరూ లేవలేదు. లేస్తే 3 గారెలే మరి. తీరా మధ్యాహ్నం 12 అయింది. ఇంకా అలాగే పడుకునున్నారు. ఇంతలో బయట ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నారు: ఇదేంటి పొద్దున్నే లేచేవాళ్ళు ఈరోజు మధ్యాహ్నం అయినా ఇంకా లేవలేదు అని చర్చించుకుంటున్నారు. ఇక లాభం లేదు, వెళ్ళి పిలుద్దాం అనుకుని తలుపు కొట్టారు. అయినా లేస్తలేరు. గట్టిగా పిలిచారు. తలుపులు కూడా దబదబా బాదినారు. అయినా చప్పుడు లేదు. ఇక లాభం లేదు. లోపల వాళ్లకు ఏమైందో అనుకుని తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. తీరా లోపలికి వెళ్లేసరికి లోపల వాళ్ళిద్దరూ హాయిగా పడుకుని ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. గట్టిగా పిలిచారు.
తట్టారు, లేవలేదు. వాళ్ళని అటూ ఇటూ ఊపారు. అయినా వాళ్లలో కదలిక లేదు. ఎందుకంటే లేస్తే 3 గారెలే మరి. ఇంతలో వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా చర్చించుకుంటూ ఉన్నారు. ఉలుకు లేదు, పలుకు లేదు, ఎలాంటి కదలిక లేదు. పాపం రాత్రి పడుకున్నోళ్ళు పడుకున్నట్టే పోయారు అని అనుకుంటున్నారు. పదండి పదండి, ఇక ఏం చూస్తాం? చచ్చిపోయిన వాళ్ళని ఇలా ఎలా వదిలేస్తాం? వెంటనే దహనం చేద్దాం పదండి. అలాగే వీళ్లకు కూడా దగ్గర వాళ్ళు ఎవరూ లేరు, మనమే దహనం చేయాలి. 2 పాడెలు సిద్ధమయ్యాయి, పదండి తీసుకువెళ్దాం. ఇంతలో కోటయ్య, అప్పలమ్మ ఇలా అనుకున్నారు. ఓసే తిండిపోతానా, ఎకనైనా లేచి చావు. ఎవరైనా చూస్తే పరువు పోతుంది. తిండి కోసం మరీ ఇంత కక్కుర్తి పడతావా? ఓ తిండిపోతాడా, నువ్వైనా లేచి చావు. నువ్వు గారి కోసం ఇంత కక్కుర్తి పడతావు అనుకోలేదు. ఇంతలో ఇద్దరిని ఇంట్లో నుంచి తీసుకెళ్లి పాడపై పడుకోబెట్టారు. ఒక గారె ఇంత పని చేస్తుందనుకోలేదు వాళ్ళు. అయినా గారె కోసం పందానికే కట్టుబడి ఉన్నారు. లేస్తే 3 గారెలే మరి. ఇద్దరిని చెరో పాడపై పడుకోబెట్టి మోసుకుని వెళ్తున్నారు. కొద్దిసేపటికి శ్మశానం దగ్గరికి చేరుకున్నారు. ఇద్దరిని చెరో చితిపై పడుకోబెట్టారు. ఇకనైనా ఇద్దరిలో ఎవరో ఒకరు లేస్తారేమోనని కోటయ్య, అప్పలమ్మ ఒకరి గురించి ఒకరు ఎదురుచూడసాగారు. ఒక్కగారే ఇద్దరిని చావు దగ్గరికి తీసుకొచ్చింది. అయినా కోటయ్య, అప్పలమ్మ పట్టు వీడలేదు. తిండి కోసం ఇంతకి దిగజారిపోయారు. ఇంకా ఏం చూస్తారు? సమయం అయిపోతున్నది, చితికి మంట రగిలించండి. సరే అంటూ ఒక అతను ముందుగా కోటయ్య చితికి నిప్పు పెట్టాడు. మంటసెగ తన శరీరానికి తగిలేసరికి కోటయ్య టక్కున లేచాడు. ఓరే, నేను చనిపోలేదు, బతికే ఉన్నా, ఆ మంట తీసేయండి. అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు, భయపడ్డారు కూడా. ఇంతలో అప్పలమ్మ లేచి కోటయ్యతో ఇలా అంది. ముందు నువ్వే లేచావు, నీకు 3 గారెలే, నాకు 4 గారెలు. అక్కడున్న వాళ్ళందరికీ జరుగుతున్నది ఏంటో అర్థం కాక నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. విన్నారా భక్తులారా? తిండిబోతు దంపతుల కథ బావుందా? జలపాతాలు, దట్టమైన చెట్లు, పచ్చిగా బయలుతో చూడముచ్చటగా ఉంది. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. ఒక ఊరిలో కోటయ్య, అప్పలమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు మంచి భోజన ప్రియులు. తిండి విషయంలో మంచి శ్రద్ధ చూపేవారు. వారు ఏ లోటు లేకుండా ఆనందంగా కాలం గడుపుతున్నారు. అయితే వాళ్లకొకరోజు ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే, రోజూ జీవితం ఇలా యాంత్రికంగా గడిచిపోతోంది. ఒక దైవసేవ గాని భక్తి గాని లేవు. నిత్యం దైవసేవ చేసుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది. వెంటనే భార్య అప్పలమ్మతో ఇలా అన్నాడు కోటయ్య. అప్పలమ్మ, మనకు దైవసేవ అనేది లేదు కదా, ఇక నుంచి దేవునికి సేవ చేసుకుందాము. అవునవును, చేసుకుందాం. సరే, ఎలా చేసుకుందాం? నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, వెళ్ళి అడిగి వస్తాను దైవసేవ ఎలా చేసుకోవాలో. సరే, అలాగే వెళ్ళిరండి. కోటయ్య వెంటనే ఇంటి నుండి బయలుదేరి ఊరికి దగ్గర అడవిలో ఉన్న ఆశ్రమం వైపు వెళ్తున్నాడు. కొద్దిసేపటికి ఆశ్రమం చేరుకొని స్వామి ముందు నిలబడ్డాడు. ఆ స్వామీజీ ధ్యానంలో ఉన్నాడు. కోటయ్య స్వామి అని మెల్లిగా పిలిచాడు. స్వామీజీ మెల్లిగా కళ్ళు తెరిచి కోటయ్యని చూశాడు. ఏంటి నాయనా ఇలా వచ్చావు? నాకు ఒక సందేహం ఉంది స్వామి, అడుగు, తీరుస్తాను సందేహం. స్వామి, నేను దైవసేవ చేయాలనుకుంటున్నాను, కాకపోతే ఎలా చేయాలో అర్థం కావడం లేదు. దైవసేవ ఎలా చేసుకోవాలో కాస్త వివరంగా చెప్తారా? అన్ని జీవులలోనూ పరమాత్మే ఉన్నాడు కాబట్టి ఏదో ఒక జీవికి సేవ చేసినా అది భగవంతుని సేవయే అవుతుంది. ఉదాహరణకు, ఒక ఆవుకి మేత వేయి, లేదా రోజు ఒక అతిథికి అన్నం పెట్టు. సరే స్వామి, రోజుకు ఒక అతిథికి భోజనం పెట్టగలను, అది దైవసేవ అవుతుందా? అవును, అది దైవసేవ అవుతుంది. నిత్యం ఎవరో ఒక అతిథికి భోజనం పెట్టి, అతిథి భోజనం అంటే రోజు ఒక కొత్త అతిథి మన ఇంటిలో భోజనం చేస్తే దాన్ని అతిథి భోజనం అంటారు. అవునా స్వామి? అయితే నేను రోజు ఇంటిలో రోజుకొక అతిథికి అన్నం పెడతాను అంటూ అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళి అప్పలమ్మతో ఇలా అంటున్నాడు. అప్పలమ్మ,
స్వామీజీ దగ్గరికి వెళ్ళి వచ్చాను. స్వామీజీ భగవత్ సేవ గురించి ఇలా చెప్పాడు. రోజుకొక అతిథికి భోజనం పెట్టు చాలు, అదే భగవత్ సేవ అవుతుంది అన్నాడు. అవునా? అయితే రోజు ఎవరికో ఒకరికి అన్నం పెడదామండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, రేపటి నుంచి మనం అతిథి సేవ మొదలు పెడదాము అన్నాడు కోటయ్య. మరునాడు ఉదయం అప్పలమ్మ వంటకాలు మొదలుపెట్టింది. వంటలన్నీ పూర్తి చేసి కోటయ్యతో ఇలా అంది. ఏమండి, వంట పూర్తయింది, మధ్యాహ్నం కూడా అవుతోంది, కాబట్టి వెళ్ళి ఎవరినైనా అతిథిని తీసుకుని రండి. అలాగే, తీసుకువస్తాను అంటూ కోటయ్య ఇంటి నుండి బయటకు వెళ్తున్నాడు. ఊర్లోకి వెళ్ళగానే ఒక వ్యక్తి కనిపించాడు కోటయ్యకు. ఏమండి, మీరు ఏమీ అనుకోకపోతే మా ఇంటికి భోజనానికి వస్తారా? ఆహో, మీరు నా ఆకలి తీర్చే దేవుడిలా ఉన్నారు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను అదే ఆలోచిస్తున్నాను, ఎక్కడికి వెళ్దామా అని. ఇంతలో మీరు వచ్చారు. సరే అయితే నాతో రండి అంటూ కోటయ్య అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అప్పలమ్మ కూడా వంట సిద్ధం చేసి అతిథి గురించి ఎదురుచూస్తోంది. ఇక వీళ్ళిద్దరికీ వడ్డన చేసింది అప్పలమ్మ. కోటయ్య, అతిథి ఇద్దరూ కలిసి అన్నం తిన్నారు. అతిథి పుష్టిగా తిని వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. కోటయ్య, అప్పలమ్మ చాలా ఆనందపడిపోయారు. అతిథికి అన్నం పెట్టినందుకు వాళ్లకు ఆ రోజు తృప్తిగా గడిచింది. మర్నాడు కూడా అప్పలమ్మ వంటలు సిద్ధం చేసిందే. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి కోటయ్య మళ్లీ ఊరిలోకి వెళ్లి అతిథిని తీసుకొచ్చేద్దాము అనుకున్నాడు. కాని ఇంతలో ఇంటిలోకి నిన్న వచ్చిన అతిథి మళ్లీ వచ్చాడు. కోటయ్య, అప్పలమ్మ తనలో ఇలా అనుకున్నారు. ఇదేంటి, నిన్న తిని వెళ్ళాడు, మళ్ళీ ఈరోజు ఇతనే వచ్చాడేంటి అనుకున్నారు. సరే, వచ్చిన అతనిని ఖాళీగా పంపించకూడదు కాబట్టి మళ్లీ భోజనం పెట్టారు. ఇక వీళ్ళిద్దరికీ వడ్డన చేసింది అప్పలమ్మ. కోటయ్య, అతిథి ఇద్దరూ కలిసి అన్నం తిన్నారు. ఆ రోజు అలా గడిచింది. మర్నాడు కూడా అప్పలమ్మ వంటలు సిద్ధం చేసిందే. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి కోటయ్య మళ్లీ ఊరిలోకి వెళ్లి అతిథిని తీసుకొచ్చేద్దాము అనుకున్నాడు. కాని ఇంతలో ఇంటిలోకి నిన్న వచ్చిన అతిథి మళ్లీ వచ్చాడు. ఈసారి అతనిని చూసి కోటయ్య, అప్పలమ్మ నిర్ఘాంతపోయారు. ఇతనేంటి రోజూ వస్తున్నాడు అనుకుని చిరాకు పడుతున్నారు. సర్లే, ఖాళీగా పంపకూడదు కాబట్టి అన్నం పెట్టి పంపారు. మళ్లీ భోజనం పెట్టారు. ఇక వీళ్ళిద్దరికీ వడ్డన చేసింది అప్పలమ్మ. కోటయ్య, అతిథి ఇద్దరూ కలిసి అన్నం తిన్నారు. మళ్లీ తర్వాత రోజు, ఆ తర్వాత రోజు అనగా 15 రోజులు వరుసగా మధ్యాహ్నం సమయానికి రావడం, ఇక్కడ పుష్టిగా తిని వెళ్లడం చేస్తున్నాడు. ప్రతిరోజు అలా అయ్యేసరికి ఒకరోజు కోటయ్య, అప్పలమ్మ ఇలా మాట్లాడుకుంటున్నారు. అప్పలమ్మ, అతిథి అంటే ఒకరోజు వచ్చినవాడు, మరో రోజు రానివాడు. మరి ఇతనేటి రోజు వస్తున్నాడు? వీడెవడు పరమ సోమరిపోతులాగా ఉన్నాడండి. రోజు మన ఇంటి మీద పడి అడ్డగాడిదలా తింటున్నాడు. మనం కష్టపడి పనిచేసి వీడిని ఎద్దులా పోషించడం ఏంటి? ఇటువంటి సోమరిపోతుకి తిండి పెడితే మనకేం పుణ్యం వస్తుంది? ఏం చేద్దాం, తప్పదు. తినడానికి వచ్చిన వారిని తిప్పి పంపడం ధర్మం కాదు కదా. సరే, ఏం చేద్దాం, ఇంకా తప్పుతుందా? పెడదాంలేండి. ఇలా కొద్ది రోజులు అతనికి అతిథి భోజనం పెట్టారు. వరుసగా 20 రోజులయ్యాక ఇక వారిలో సహనం నశించింది. ఇక ఏదో ఒకటి చేసి అతన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకొని, ఏమండి, ఇక మనం ఇతన్ని భరించలేం, ఏదో ఒక ఉపాయం చేయాలి. మనం అతన్ని వదిలించుకోవాలి. ఒక ఉపాయం చేద్దాము. రేపు అతడు మధ్యాహ్నం తినడానికి వచ్చే సమయానికి మనం కొట్లాడుకున్నట్లు నటిద్దాము. అది చూసి అతడు వెనక్కి వెళ్ళిపోతాడు. సరే, అలాగే చేద్దాం. మర్నాడు మధ్యాహ్న సమయమైంది. అతిథి వచ్చే సమయానికి కోటయ్య, అప్పలమ్మ పోట్లాడుకోవడం చేస్తున్నారు. ఏంటి, సమయానికి వంట చేయకుండా తీరా నాకే ఎదురు తిరుగుతావా? నేనీరోజు వంట చెయ్యను. నాకే ఎదురు మాట్లాడతావా అంటూ అప్పలమ్మ చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. ఇదంతా చూస్తున్న అతిథి తనలో ఇలా అనుకున్నాడు. ఇలా పోట్లాడుకునేవారు నాకేం భోజనం పెడతారులే అనుకుని తిరిగి వెళ్ళిపోయారు. అతడు వెళ్ళిపోవడం చూసిన కోటయ్య, అప్పలమ్మ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. చూసావా మన ఉపాయం ఎంత పనిచేసిందో? అవునవును, మనం బాగా నటించాం. నేను నిన్ను నిజంగానే కొట్టినట్టే కొట్టాను. నేను కూడా మిమ్మల్ని నిజంగా తిట్టినట్టే తిట్టాను. ఇప్పుడు గుమ్మం అవతలం నుంచి అకస్మాత్తుగా అతిథి వచ్చి ఇలా అంటున్నాడు. నేను కూడా వెళ్ళినట్టే వెళ్ళాను.
కోటయ్య అప్పలమ్మ ఆ అంటూ నిర్ఘాంతపోయారు. వీడేంటి శనిలా పట్టుకున్నాడు అనుకుంటూ బాధపడసాగారు. భక్తులారా, విన్నారా ఈ కథ ఎలా ఉంది? మహర్షి తెలుగు కథలు. అనగా అనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో అందమైన జలపాతాలు, దట్టమైన చెట్లు, పచ్చిగ బయలుతో చూడముచ్చటగా ఉంది. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. ఒక గ్రామంలో కోటయ్య అప్పలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. కోటయ్య తనకు ఉన్న కొంచెం పొలంలో పంట పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొలంలో పండే పంట ఆదాయంతో వారి ఇల్లు ఏ లోటు లేకుండా గడుస్తూ ఉన్నది. జీవితం ఏ ఇబ్బంది లేకుండా గడుస్తున్నా అతనికి తీరని లోటు ఒకటున్నది. ఆ ఒక్క విషయం తలుచుకుంటే అతనికి పట్టరాని దుఃఖము కలుగుచుండెను. పూర్వజన్మలో ఏ పాపం చేశాడో గాని అతని దాంపత్యం సరిగ్గా లేదు. భార్య అప్పలమ్మ పరమ గయ్యాలి. అతని పవిత్ర మనస్తత్వమునకు ఆమె దురుసుతనము ఏమాత్రం పొంతన కుదిరేది కాదు. అందుచేత రోజూ ఇంటిలో ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండేది. అతను మాట్లాడే ప్రతి మాటకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అతను చేయమన్న పని చేయదు, వద్దు అన్న పని చేస్తుంది. అతను ఎంత ఓర్చుకొని సరిదిద్దుకొని పోయినా గాని ఆమె అంతంత ఎగిరి పడుతూ ఉండేది. ఇలా కోటయ్యకి ఇల్లు నడుపుట చాలా భారంగా ఉంది. ఇంట్లో గొడవలతో జీవితం దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ అన్నట్టు అనేక ఆటంకాలతో నడుస్తుంది. రోజులు చాలా భారంగా నడుస్తూ ఉంటే ఒకరోజు అతని తండ్రి గారి తద్దినం వచ్చింది. మామూలు రోజుల్లోనే భార్యతో నెట్టుకురావడం చాలా కష్టంగా ఉంది. ఇక తద్దినం జరిపించుట ఎంత కష్టమో కోటయ్యకి అర్థమైంది. ఈ సమస్య అతనికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తున్నది. మరుసటి రోజు తద్దినం ఉండటం వల్ల ఎలా చేయాలో అని తర్జన భర్జన పడుతున్నాడు. ఎందుకంటే తద్దినము రోజున బోలెడన్ని పనులు చేయవలసి ఉంటుంది. ఇల్లు ఊడ్చి తుడుచుట, ముగ్గులు పెట్టుట, బంధుమిత్రులను పిలుచుట, పెద్ద ఎత్తున వంట చేయుట, పిండి వంటలు చేయుట, పురోహితుని ఆహ్వానించుట, పూజ చేయుట, ఇటువంటి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. భార్య చేత ఒక్క పని చేయించడానికే తల ప్రాణం తోకకొస్తుంది. అలాంటిది తద్దినము అంటే ఇంకా ఎంత కష్టం ఉంటుంది. రేపటి కార్యం ఎలా చేయాలో అని ఆలోచించి చివరికి కోటయ్యకి ఏమీ తోచడం లేదు. ఇంతలో తనకు ఆశ్రమంలో ఉన్న స్వామీజీ గుర్తుకు వచ్చారు. వెంటనే కోటయ్య ఇంటి నుంచి వెళ్ళి స్వామీజీని వేడుకుంటాను అనుకున్నాడు. వెంటనే కోటయ్య ఇంటి నుండి బయలుదేరి ఆశ్రమం చేరుకున్నాడు. మహాత్మా, నన్ను రక్షించండి స్వామి అని బాధపడుతూ అన్నాడు. ఏమిటి నాయనా, ఎందుకు బాధపడుతున్నావు? ఏం కష్టం వచ్చింది నీకు? గురుదేవా, ఏమని చెప్పను నా అవస్థ? ఆ దేవుడికి తెలియాలి. నా జీవితంలో అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. మంచి ఇల్లు ఉంది, పండించుకోవడానికి కొంత పొలం ఉంది, ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేదు. కానీ నా భార్య విషయంలో నాకు అన్యాయం జరిగింది. నేను మాట్లాడిన ప్రతి మాటకు నా భార్య అడ్డు చెప్తూ ఉంటుంది. ఆమె చేత ఒక్క పని కూడా సవ్యంగా చేయించలేకపోతున్నాను. మామూలు రోజులలో ఎట్లానో నెట్టుకు రాగలను, కానీ ప్రత్యేకమైన కార్యక్రమం కలదు. అది ఎలా చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఏమి కార్యక్రమం ఉన్నది నాయనా? రేపు మా తండ్రి గారి తద్దినం ఉంది. పొద్దున నుంచి మొదలుకొని రాత్రి వరకు ఊపిరి సలుపని పనులు ఉంటాయి. నా భార్య ఏమో ప్రతి మాటకు అడ్డు చెప్తూ ఉంటుంది. తన చేత ఎలా పనులను చేయించాలో అర్థం కావడం లేదు. నేను చెప్పే ప్రతి మాటకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. స్వామీజీ, రేపు తద్దినం ఎలా జరిపించాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు. దయచేసి మీరైనా ఏదో ఒక ఉపాయం చెప్పి నన్ను రక్షించండి. కోటయ్య తన కష్టాన్ని చెప్పుకుంటూ బాధపడుతూ
అంత దీనంగా మాట్లాడుతుంటే స్వామీజీ ఏం చేయాలా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కోటయ్య ఏమో స్వామీజీ ఏదైనా ఉపాయం చెప్తాడేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాడు. సరే, నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కాబట్టి నీకు ఒక మంచి ఉపాయం చెప్తాను. దాన్ని రేపు పొద్దున్నే నువ్వు ఇలా ఆచరించు, నీకు అంతా మంచి జరుగుతుంది అని అతని చెవిలో ఏదో చెప్పాడు స్వామీజీ. అది విని కోటయ్య ముఖం సంతోషంతో వెలిగిపోయింది. వెంటనే అతడు అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన కోటయ్య తన భార్య అప్పలమ్మతో ఇలా అన్నాడు. అప్పలమ్మ, రేపు మా నాన్న తద్దినం ఉంది. నీకు తెలుసు కదా, మనం ప్రతి సంవత్సరం తద్దినం జరుపుతున్నాము. కానీ ఈ సంవత్సరం జరపాలనుకోవడం లేదు. అట్లా మానేయడానికి మీరెవరు? నన్ను అడిగారా? తప్పకుండా తద్దినం పెట్టవలసిందే. లోపల కోటయ్య పరమ ఆనందపడుతూ అమ్మయ్య, ఒక పెద్ద సమస్య గట్టెక్కింది అని అనుకున్నాడు. మనసులోనే స్వామీజీకి దండం పెట్టుకొని ఇలా అన్నాడు. ఏదో నీ మాట ప్రకారం పెడతాను, కానీ భక్తులను ఎవరిని పిలవదలుచుకోలేదు. అదేమీ కుదరదు, బంధువులందరినీ పిలవాల్సిందే. అమ్మయ్య, రెండో సమస్య తీరింది. మళ్ళీ స్వామీజీకి దండం పెట్టుకున్నాడు. ఏదో నీ మాట ప్రకారం పిలుస్తాను, కానీ పిండి వంటలేమీ చెయ్యనవసరం లేదు. మామూలు భోజనం పెడితే సరిపోతుంది. భోజనంతో పాటు పిండి వంటలు చేసి తీరతాను. ఒక్క గారెలే కాదు, బూరెలు కూడా చేస్తాను. కోటయ్య లోపల ఆనందపడుతూ మరో సమస్య తీరింది అని లోపల అనుకుంటూ స్వామీజీకి మళ్ళీ దండం పెట్టుకున్నాడు. అది సరే, కానీ ఈసారి పూజారిని పిలవాలనుకోవడం లేదు. అట్లా ఎట్లా పిలవకుండా ఉంటారు? పిలవ్వాల్సిందే అని అప్పలమ్మ అనడంతో లోపల కోటయ్య పరమ ఆనందపడిపోయాడు. కష్టతరమైన సమస్యను సులభతరం చేసినందుకు స్వామీజీకి మరీ మరీ దండాలు పెట్టుకున్నాడు. ఆ రోజు రాత్రి కోటయ్య హాయిగా నిద్రపోయాడు. మరునాడు కోటయ్య అప్పలమ్మ తద్దినానికి కావలసిన పనులు చేసుకున్నారు. అప్పలమ్మ దానికి కావలసిన వంటలు సిద్ధం చేస్తుంది. కోటయ్య తన పనులు తను చేసుకుంటున్నాడు. స్వామీజీ చెప్పిన ఉపాయంతో కోటయ్య తద్దినం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. భక్తులారా, విన్నారా ఈ కథ ఎలా ఉంది? మహర్షి తెలుగు కథలు. మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన మహర్షి తెలుగు కథలు ఛానల్.